హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి అన్ని జిల్లాల యొక్క నోటిఫికేషన్ వివరాలు అయితే మన ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరో 3 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఒక జిల్లాలో ఇది 4వ నోటిఫికేషన్, మరొక జిల్లాలో 5వ నోటిఫికేషన్, ఇంకో జిల్లాలో 6వ నోటిఫికేషన్. ఇలా మనకి 3 జిల్లాల నుంచి 3 నోటిఫికేషన్లు అయితే ఈరోజు రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే 8th క్లాసు, 10th క్లాసు, డిగ్రీ, ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీ అయితే ఉంది. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇతర కోర్సులు కూడా ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా కూడా కొన్ని కోర్సెస్ చేసినట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్, వార్డ్ బాయ్, థియేటర్ అసిస్టెంట్, కౌన్సిలర్, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, వార్డ్ బాయ్ ఉద్యోగాలకి మీకు అవకాశం ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. అయితే అప్లై చేయడానికి మాత్రం తక్కువ టైం అయితే ఉంది. ఇప్పుడు భర్తీ చేయబోయే ఉద్యోగాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు కనుక అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాలకు కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు ఏపీసీఓఎస్ అండర్లోకి వెళ్తారు. సో మీకు ఏపీసీఓఎస్ నుండి ప్రతి నెల కూడా శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీసీఓఎస్లో రిజిస్ట్రేషన్ రాలేదు కదా, మేము అప్లై చేసుకోవచ్చా అంటే దానికి దీనికి సంబంధం అయితే లేదు. మీరు ఇప్పుడు కానీ అప్లై చేసుకొని సెలెక్ట్ అయినట్లయితే ఆల్రెడీ మనకి ఏపీసీఓఎస్ లాంచ్ అయినప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎవరికైతే నియామక పత్రాలు ఇచ్చారో అదేవిధంగా మీకు కూడా అందులోకి మెర్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని కూడా ఏపీసీఓఎస్లోకే తీసుకురావడం జరుగుతుంది. ఇక పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. ఇంతవరకు మీరు ఏ ఉద్యోగానికైనా సరే అప్లై చేసుకున్నట్లయితే ఏ ఉద్యోగానికి ఏ జిల్లాలో అప్లై చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ల యొక్క వివరాలతో కూడినటువంటి వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు కావాలంటే వీడియోపై క్లిక్ చేసి మీకు ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి మరో జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో అనంతపురం జిల్లా నోటిఫికేషన్ ఒకటి ఆల్రెడీ మనకి నిన్ననే 4th, 5th నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. ఇది 6th నోటిఫికేషన్ అన్నమాట అనంతపురం జిల్లాలో. సో అనంతపురం జిల్లాలో భారీగా వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. నాకైతే అనిపించింది ఇన్ని వేకెన్సీస్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ని ఫిల్ చేయకుండానే వర్క్ చేయడం జరిగిందని అర్థమైంది. ఇక చూసుకుంటే వీటన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. మనకి ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 9 మంది థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. 41 మంది నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలు ఉన్నాయి. 41 మంది నర్సింగ్ ఆర్డర్లీ అంటే ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు ఇవి. 19 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయ్యి మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లో డిప్లొమా అయితే చేసి ఉండాలి, అంటే డిఎంఎస్టి కోర్స్ అన్నమాట. అదేవిధంగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటే ప్రథమ చికిత్స ధృవపత్రం అయితే కలిగి ఉండాలి. సో ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అనంతపురంలో 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండి 6 నెలల కంప్యూటర్ కోర్సులో మీరు ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే మినిమం 6 months ట్రైనింగ్ కోర్స్ అయితే మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీజీడీసీ తీసుకున్నట్లయితే పీజీడీసీ అనేది 6 months అయితే ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటిలోగా అంటే 17వ తేదీ జూలై నుంచి మనము 31 జూలై వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవచ్చు. కార్యాలయం ఓపెన్ చేసి ఉన్నటువంటి దినాల్లో ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, డిసిహెచ్ఎస్ హాస్పిటల్
హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఆ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్ అనంతపురం నందు స్వయంగా కానీ రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ మీరైతే అప్లై చేయవచ్చు. ఏదైనా తపాలా శాఖ యొక్క ఆలస్యం వల్ల అప్లికేషన్ అనేది లేట్ అయినట్లయితే వాళ్ళైతే తీసుకోమని చెప్పడం జరిగింది. ఇతర వివరాల కోసం మనకి వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్తో పాటుగా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మీకు యూజ్ఫుల్ అయ్యేటువంటి వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఎటువంటి ఫీజు కూడా మెన్షన్ చేయలేదండి, కాబట్టి ఫీజు అనేది లేదు అని మనం భావించవచ్చు. ఇంకా చివరి తేదీ చెప్పాను కదా, జూలై 31. అంతేకాకుండా మనకి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అనేవి కూడా మనం చూద్దాం. ఇక్కడ చూద్దాం, మనకి విల్ బీ పెయిడ్ బై ద ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్. ఓకే, శాలరీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. రెమ్యునరేషన్ దగ్గర ఏపీ సిఓఎస్ నుంచే మనకి వీళ్ళకి శాలరీస్ అయితే ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా ఏపీ సిఓఎస్లోకే మెర్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తే ఇక్కడ ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ వివరాలు అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, టెక్నికల్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి అప్లై చేసినట్లయితే డిగ్రీతో పాటుగా మార్క్స్ మెమోస్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేటు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఉండాలి. మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, అక్కడి నుండి చూసుకోండి. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి. మీరు కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే వాటి యొక్క సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 42, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే 47, ఎక్స్ సర్వీస్ మెన్ పీహెచ్ క్యాండిడేట్స్కి అయితే 50 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను చూడండి. ఈ ఫార్మేట్లో మీకైతే సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. డౌన్లోడ్ చేసుకొని ఏదైతే అక్కడ ఉంటారో సూపరింటెండెంట్ లేదా మెడికల్ ఆఫీసర్ వాళ్ళ చేత సైన్ చేస్తే మీకు ఇదైతే మీకు వెయిటేజ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇది కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్. అంటే ఇది కూడా ఏపీ వివిపి నుంచి రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి. ఈ హాస్పిటల్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా ఫిల్ చేయాలో ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసిందే. ఇక్కడ మీరు చూడండి, మనకి చెక్ లిస్ట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీజు అనేది. అప్లికేషన్ ఫీజు అయితే 300 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాల అనే పేరు మీద మీరైతే ఈ డీడీని అయితే తీయాల్సి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఏ ఫార్మాట్లో ఉండాలో వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి థియేటర్ అసిస్టెంట్ పోస్టులు అయితే 2 ఉన్నాయి, రేడియోగ్రాఫర్ పోస్టులు అయితే 1 ఉంది, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు అయితే 24 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే 21 ఉన్నాయి. సో ఇక్కడ కూడా వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే మనకి ఎక్కువగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కనుక పోస్టుల సంఖ్య అనేది ఇలాగే కనిపిస్తుంది. ఒకేసారి మనకి ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినట్లయితే పోస్టుల సంఖ్య అనేది ఇంకా ఎక్కువగా కనిపించేది. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి సిఆర్ఏ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా BA, BSc, MSc, MA, BSc హానర్స్, BA హానర్స్లో ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ కలిగి ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పారు. శాలరీ అయితే 17,500 రూపాయలు. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 10th క్లాస్ అయితే అడగడం జరిగింది. దీంతో పాటుగా డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనే కోర్స్ అయితే చేయాలి. మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డు. 12,000 రూపాయల శాలరీ. నర్సింగ్ ఆర్డర్లీ ఉద్యోగాలు FNO, MNO ఉద్యోగాలకి అయితే 10th క్లాస్ అయితే అర్హతగా చెప్పడం జరిగింది. అయితే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఎక్కడున్నా సరే పర్లేదు, లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రిఫరెన్స్ అన్నారు కనుక ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నట్లయితే ఈ ప్రిఫరెన్స్ ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళు, లేకపోతే 10th క్లాస్ ఉన్న వాళ్ళకైతే ఇచ్చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే అడగలేదు. 12,000 రూపాయల శాలరీ. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీతో పాటుగా PGDC అయితే అడిగారు. అయితే డిగ్రీలో కంప్యూటర్స్లో కోర్స్ చేసిన వాళ్ళైతే మాత్రం ఈ PGDC సర్టిఫికేట్ అనేది లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామన్నారు. ఇది కూడా మనకి ఏ ఫార్మాట్లో అయితే అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది వెబ్సైట్లో పెట్టారో అదే ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ చేసుకోమన్నారు. ఇంకా మీకు బయట దొరికే అప్లికేషన్ అయితే మీరైతే యూజ్ చేయొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏవైతే
రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటికి అటెస్టేషన్ అయితే అడగడం జరిగింది. సో అటెస్టేషన్ అంటే ఖచ్చితంగా గజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ రిక్వెస్ట్ ఫర్ ఎన్క్లోజింగ్ సబ్మిట్ ఆఫ్ ఎనీ మిస్డ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అట్ ఎనీ టైమ్. అంటే ఏదైనా అప్లికేషన్కి సంబంధించి అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్ మిస్ అయితే మాత్రం మళ్ళీ ఇస్తామన్నా సరే వాళ్ళైతే తీసుకోరు. మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తామని కూడా ఇన్కంప్లీటెడ్ అప్లికేషన్ ఏదైనా సరే చెప్పారు. అదేవిధంగా చూస్తే ఎక్కడ అప్లై చేయాలంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల్ అని చెప్పారు. ఎప్పటి నుంచి అంటే జూలై 16 నుంచి జూలై 22వ తేదీ వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డేట్స్ దాటినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకోవద్దు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ను మనకి ఎంపిక అయితే జరుగుతుంది. అదేవిధంగా వెయిటేజ్ ఏ విధంగా ఇస్తారు అనేది మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూసుంటారు. సో ఇక్కడ కూడా మనకి వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక అవసరం లేదు. అదేవిధంగా ఏజ్ కూడా అన్ని జిల్లాల్లాగే 40 to 47. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ అయితే ఓసీ వాళ్ళకైతే 42, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47. ఏ తేదీకి లెక్కిస్తారంటే జూన్ 1, 2020వ తేదీ నాటికైతే మనకి చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఈచ్ అప్లికెంట్ మస్ట్ అటాచ్ ద డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ 300 రూపీస్. ఆల్రెడీ చెప్పాను కదా 300 రూపీస్. అది కూడా డిసిహెచ్ఎస్ నంద్యాల అనే పేరు మీద ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులో అయితే మీరు తీయవచ్చు. అప్లికేషన్ లేకుండా మీరు చేసేటువంటి అప్లికేషన్ అయితే ఏదైతే ఉంటుందో డీడీ లేకుండా అది రిజెక్ట్ అయితే అయిపోతుంది. దీంతో పాటుగా చెక్ లిస్ట్లో ఏ సర్టిఫికెట్స్ ఉండాలి అని కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఏవైతే అవసరమో అవన్నీ కూడా పెట్టి డీడీ ఉండాలి. అదేవిధంగా మిగతా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించింది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషనే. సో అన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి వచ్చినటువంటివే. అయితే ఇది మనకి చూసుకున్నట్లయితే 1 year ఇన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వర్క్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ 18/6/2020 అంటే ఇది ఈ యొక్క ఉత్తర్వుల మేరకు మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పారు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ కూడా అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. 300 రూపీస్ అని చెప్పారు. మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు అనే పేరు మీద మీరైతే తీయాల్సి ఉంటుంది. సో ఈ పేరు మీద తీయండి. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు అనే అడ్రస్లో అయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే పోస్టుల యొక్క వివరాలు, సైకియాట్రిస్ట్ లేదా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. 60,000 రూపాయల శాలరీ. రోస్టర్ పాయింట్ అంటే రిజర్వేషన్ యొక్క పాయింట్స్ అయితే మనకి మెన్షన్ చేయలేదు. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకియాట్రీ కోర్స్ అయితే అడగడం జరిగింది. దీంతో పాటుగా మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే అడిగారు. అదేవిధంగా నర్సింగ్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి కాదు. ఓసీ ఉమెన్లో ఒకటి, ఎస్సీ ఉమెన్లో ఒకటి ఉంది. దీనికి ఏఎన్ఎం కోర్స్ అయితే అడిగారు. ఏఎన్ఎం కోర్సుకి సంబంధించి చాలామంది ఇప్పటివరకు కూడా అడగడం జరిగింది. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 11,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలర్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ 3వ పోస్టు. అంటే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్ అయితే మనకు అడగడం జరిగింది. అదేవిధంగా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫీల్డ్లో మీకు అడగడం జరిగింది. షీ మస్ట్ హోల్డ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ 3 months ట్రైనింగ్ కోర్స్ ఇన్ ద డి అడిక్షన్ కౌన్సిలింగ్ బై NISD అండ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ 1 రీజనల్ లాంగ్వేజ్. సో ఈ క్వాలిఫికేషన్ కూడా అడిగారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు చూసుకుంటే డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే DCA కానీ PGDCA కానీ అంటే 3 నెలల కోర్సు కానీ 6 నెలల కోర్సు కానీ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి రిజర్వేషన్ అంటూ ఏది మెన్షన్ చేయలేదు. 10,000 రూపాయల శాలరీ పెర్ మంత్. 1 పోస్ట్ అయితే ఉంది. వార్డ్ బాయ్ ఉద్యోగాలకు అయితే కేవలం 8th క్లాస్ అయితే అడిగారు. దీంతో పాటుగా మస్ట్ బి ట్రైన్డ్ బై NISD అని చెప్పడం జరిగింది. సో NISD ద్వారా ట్రైనింగ్ అయితే ఉండాలన్నారు. ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్ ఉద్యోగాలు ఉన్నాయి.
11,000 పెర్ మంత్ శాలరీ, 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మనకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని కూడా మెన్షన్ చేశారు. ఆల్రెడీ చెప్పాను, 300 రూపాయలు అయితే డీడీ అనేది తీయాలి. ఏ పేరు మీద తీయాలంటే మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు అనే పేరు మీద అయితే తీయాలి. మనకి చివరి తేదీ అయితే మాత్రం జూలై 21గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని వివరాలు కూడా మనకి ఇక్కడ అప్లికేషన్తో పాటుగా ఇవ్వడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా అటాచ్ చేసుకోండి. అప్లికేషన్లో సిగ్నేచర్ అయితే మిస్ చేయకండి, లేకపోతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. ఈ 3 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏవైనా నోటిఫికేషన్ యొక్క వివరాలు కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, అవి చూసి మీరు అబ్జర్వ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.